బ్యాక్ రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. తొలి రోజు ఆర్థిక సదస్సులో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఒకే రోజు 35కు పైగా ఎంఓయూలు కుదిరాయి. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. విశ్వవ్యాప్తంగా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివచ్చారు. సమ్మిట్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్ గా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో వంతారా బృందం ఎంఓయూ చేసుకుంది. సీఎం రేవంత్ సమక్షంలో వంతారా బృందం ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో కొత్త జూ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ నెలాఖరున వంతారాని సందర్శిస్తామన్నారు సీఎం రేవంత్. గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు 20 సమావేశాల్లో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఏఐతో పాటు వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. రాత్రి 7 గంటలకు డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఫైర్ వర్క్ తో గ్లోబల్ సమ్మిట్ ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజునే భారీ స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రానికి రావడం. దాదాపు 2.43 క్రోర్స్ పెట్టుబడులు సంబంధించినటువంటి కంపెనీలు ఒప్పందాలు కూడా చేసుకోవడం, ఎంఓయూలు కూడా చేసుకోవడం. దాదాపు 35 కంపెనీలు మొత్తం కూడా ఈ ఎంఓయూలు చేసుకొని దాదాపు 2.43 కోట్లు మొత్తం మీద నిన్న ఒక్కరోజే ఒప్పందాలు చేస్తుంటే ఈ రోజు కూడా రెండో రోజు కూడా రాష్ట్రానికి మరికొన్ని కంపెనీలకు సంబంధించిన సమీక్ష సెషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు మంత్రులు, అదేవిధంగా అధికారులు సైతము, పారిశ్రామికవేత్తలు సైతం ఈ రెండో రోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం. కొద్దిసేపుగానే ఎంపీహెచ్ఆర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి బయలుదేరిందని, మరి కాసేపులోనే గ్లోబల్ సమ్మిట్ కూడా నిన్న మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభం కావడం. నిన్న మనం చూసాం, చాలా మంది సినీ ప్రముఖులతో పాటు చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు అందరూ కూడా, చాలా మంది ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారవేత్తలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొదటి రోజే దాదాపు 2.43 క్రోర్స్ పెట్టుబడులు వచ్చినట్లున్న రాష్ట్ర ప్రభుత్వము అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. ఇందులో మనం చూడొచ్చు, మొత్తం చాలా వరకు వివిధ కంపెనీలు పేరుగాంచినటువంటి డీప్ టెక్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కంపెనీలు కావచ్చు, ఎయిర్ స్పేసెస్ రంగాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చినట్లు కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ప్రస్తుతం మనం చూడొచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రస్తుతం బట్టి విక్రమార్క గ్లోబల్ సమ్మిట్ లో మాట్లాడుతున్నారు. చూద్దాం.
రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. తొలి రోజు ఆర్థిక సదస్సులో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఒకే రోజు 35కు పైగా ఎంఓయూలు కుదిరాయి. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు అట్టాసంగా ప్రారంభమవుతుంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణాన్ని చేరుకుంటారు. ఈ రోజు ప్రధానమైనటువంటి పలు అంశాల మీద కూడా సమీక్షా సెషన్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికి మనం రాష్ట్రానికి నిన్న గ్లోబల్ సమ్మిట్ లో ఏకంగా 2.43 crores పెట్టుబడులు వచ్చినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో చాలా కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతగానో ఆసక్తి చూపాయి. ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు కూడా తెలంగాణ రాష్ట్రంపై చూస్తున్నారు. ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం ఒక కీర్తి స్థాయిని, ఒక పేరు ప్రతిష్టల్ని పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని ఒక పెద్ద ఈవెంట్ ని కండక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగానే నిన్న రాష్ట్రానికి ఏకంగా 2.43 కోట్ల ప్రాజెక్టు రాష్ట్రానికి రావడం జరిగింది. ఇందులో వంతరకు సంబంధించిన ప్రాజెక్ట్ కావచ్చు, ఎయిర్ స్పేసెస్ కావచ్చు, గ్రీన్ టెక్ కావచ్చు, చాలా కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చి వారు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి. ఈ రోజు ప్రధానమైనటువంటి పలు అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాల మీద సెషన్స్ ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు, ఎండోమెంట్ సంబంధించిన శాఖ కావచ్చు, మరోవైపు స్పోర్ట్స్ సంబంధించిన శాఖ, ఐటీ రంగానికి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన దాంట్లో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా సెషన్ లో పాల్గొనే అవకాశం ఉంది. నిన్న మనం భారత్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి నిన్న బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ సంబంధించిన కంపెనీ 75,000 కోట్లు, నిన్న విద్యుత్ ని పునరుద్ధరించడానికి ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు సంబంధించిన విన్ గ్రూప్ సంబంధించిన దాంట్లో 27 కోట్లు, అదేవిధంగా SIDBI స్టార్ట్ సంబంధించిన 1000 కోట్లు పెట్టుబడులు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ సంబంధించిన 1000 కోట్లు, మొత్తం వివిధ కంపెనీలు కూడా అటు ఐటీ రంగానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎయిర్ స్పేస్ సంబంధించిన, డిఫెన్స్ సంబంధించిన దాంట్లో కూడా దాదాపు కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి రావడం. 2.43 crores మాత్రం ఈ రోజు నిన్న పెట్టుబడులు జరిగినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎంఓయూలు చేసుకుంది. ఇక ఈ రోజు కూడా గ్లోబల్ సమ్మిట్ లో దాదాపు 20 సమావేశాలు ఉంటాయి. ఈ 20 సమావేశాల్లో ముఖ్యమంత్రి నేరుగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్స్ కావచ్చు, మరోవైపు ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అంశాలతో పాటు వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులతో కూడా నేరుగా ముఖ్యమంత్రి సంప్రదింపులు జరుపుతారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెడితే రాష్ట్రం వారికి ఇచ్చేటువంటి భరోసా కావచ్చు, వారికి ఇచ్చేటువంటి అష్యూరెన్స్ కావచ్చు, వీటన్నిటిపై కూడా కులంకషంగా వ్యక్తి ప్రతినిధులతో వారితో మాట్లాడే అవకాశం ఉంది. దీంతో పాటు సాయంత్రం 6 గంటలకు రైజింగ్ విజన్ 2047 రైజింగ్ విజన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎకానమీ అనేది $3 trillion ఎకానమీ లక్ష్యంగా ఈ యొక్క 2047 విజన్ డాక్యుమెంట్స్ ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు. రాత్రి 7 గంటలకు డ్రోన్ షో, ఫైర్స్ వర్క్స్ తో ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. దాంట్లో చాలా మంది ఈ రోజు సాయంత్రం కూడా చాలా మంది మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రతో పాటు ప్రత్యేకంగా గ్రీన్ వెహికల్స్, రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాలకు సంబంధించిన అంశాలతో పాటు అందరూ కూడా చర్చలో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి వివిధ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది పారిశ్రామికవేత్తలు ఎంతగానో ఆసక్తి చూపుతారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి 30 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాలు కావచ్చు, ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి పలు సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన విషయాలపై కూడా నిన్న ఎగ్జిబిషన్ స్టాల్స్ లో ఏర్పాటు చేశారు. 4 స్టేజెస్ లో ప్రధాన స్టేజ్ లో నిన్న ప్రోగ్రామ్ జరిగింది. ఆ స్టేజ్ తర్వాత రెండవ స్టేజ్ లో మంచి ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మరొక స్టేజ్ లో స్టాల్స్ అండ్ సెషన్స్ ని, ఏదైతే వివిధ రంగాలకు సంబంధించిన సెషన్స్ కూడా వివిధ స్టేజ్ లో అరేంజ్ చేస్తారు. ఈ రోజు కూడా రెండో రోజు విభిన్నమైనటువంటి రంగాలకు సంబంధించిన స్పోర్ట్స్ రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు, అన్నిటికి సంబంధించినటువంటి పలు అంశాలపై మాత్రం ఈ రోజు రెండో రోజు కూడా గ్లోబల్ సమ్మిట్ లో రైట్ సునీల్, థ్యాంక్ యూ.